హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్లో రుద్రాని తను చేసే ప్లాన్కి, తను చేసే మాస్టర్ ప్లాన్కి రేవతి ఎవరు బయట పెట్టగలుగుతుందా? అలానే గోల్డ్ తను దొంగతనం చేసింది ఆ నింద రేవతి మీద వేయడంలో సక్సెస్ అవుతుందా? అసలు ఏం జరగబోతుంది? అసలు ఈరోజు సీరియల్లో అసలు ఏం జరిగిందో తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి రేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోతాం. ఈరోజు కావ్య అయితే అందరి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, భోజనం రెడీ అయింది, వెళ్దాం పదండి అని అనగానే రాజ్ అయితే అమ్మ ఇప్పుడు కానీ రెడీ అయిందా, ఇంతసేపు అయితే దీనికోసం గొడవ అయింది అని అంటూ ఉంటాడు రాజ్. అదే టైంలో ప్రకాష్ కూడా అవునరా వెళ్దాం పద, ఇంతసేపు ఈ గొడవలు ఈ యుద్ధాలు దేనికోసం, ఫుడ్ కోసమే కదా, వెళ్దాం పద అని ధాన్యలక్ష్మిని అంటూ ఉంటాడు. అదే టైంలో ధాన్యలక్ష్మి అయితే ముందుకు వెళ్తూ ఉంటుంది. అదే టైంలో ధాన్యలక్ష్మి కావ్యని చూసి, అమ్మ కావ్య నీ మెడలో గోల్డ్ చైన్ లేదేంటి, అక్క నువ్వు ఇవ్వలేదా, అక్క నీకోసం ఎంత ఇష్టపడి కష్టపడి చేపించిందో తెలుసా, దానికోసం ఎన్నో రోజులు వేరే వేరే షాప్కి వెళ్ళి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి తనకు నచ్చిన గోల్డ్ చైన్ చేపించింది, అక్క నువ్వు ఇవ్వలేదా అంటే అప్పుడే అపర్ణదేవి అయితే ఇలా అంటుంది, నేను తనకి మార్నింగ్ ఇచ్చానమ్మా, తను ఇంకా వేసుకోలేదా, ఏమో అసలు ఏమైందో ఒకసారి అడుగుదాం అని అంటూ ఉంటుంది అపర్ణదేవి. అప్పుడే కావ్య అయితే ఇలా అంటుంది, నేను మార్నింగ్ వేసుకుందాం అనుకున్నాను అత్తయ్య, కానీ మర్చిపోయాను, రూమ్లో పెట్టాను అని అంటూ ఉంటుంది. అదే టైంలో ధాన్యలక్ష్మి అయితే వేసుకోలేదా, ఎందుకలా ఇప్పుడు వేసుకుంది పదా అని అంటూ ఉంటుంది. అదే టైంలో రుద్రాని అయితే ఇదే దొరికింది ఛాన్స్, ధాన్యలక్ష్మి మంచి టైంలో ఇరికించేసింది, ఇప్పుడు ఈ ఛాన్స్ కానీ మిస్ అయిపోతే మళ్ళీ ఇంత మంచి ఛాన్స్ రాదు, ఇప్పుడు ఏదో ఒకటి చేసి మనం ఇరికించేసేయాలి వాళ్ళని అని అనుకుంటూ ఉంటుంది రుద్రాని. అదే టైంలో రుద్రాని ముందుకు వెళ్ళి ఏం వేసుకోలేదా కావ్య, తనకి ఏం నచ్చలేదా, నచ్చకపోయి ఉంటుందిలే, ఎందుకంటే నచ్చితే తను వేసుకుంటూ ఉంటుంది కదా అని అంటూ ఉంటుంది రుద్రాని. అదే టైంలో అపర్ణదేవి అయితే ఏమ్మా నచ్చలేదా అని కావ్యని అడుగుతూ ఉంటుంది అపర్ణదేవి. అదే టైంలో కావ్య అయితే నచ్చిందత్తమ్మ, కానీ ఇంట్లో పెట్టాను, అందుకే రూమ్లో పెట్టాను, నేను మర్చిపోయాను, ఇప్పుడు వేసుకుంటానులే అని అంటూ ఉంటుంది. అదే టైంలో ఇంకా కావ్య కూడా రుద్రాని చూసి, ఈరోజు పండుగ జరిగే సిచ్యువేషన్ కదా, అందరూ ఆడుకుంటూ అందరూ పండుగ వాతావరణం హ్యాపీగా ఉన్నారు, ఇదే టైం దొరికిందా మీకు గొడవ పెట్టడానికి రుద్రాని అని కావ్య అయితే రుద్రాని అడుగుతూ ఉంటుంది. ఇంకా రుద్రాని ఒక ప్రోగ్రాం పెడుతుంది, అంటే ఒక బౌల్లో ఒక చిట్టి వేసి ఆ చిట్టి నుంచి బయటికి వచ్చేది, ఆ చిట్టి నుంచి ఏం బయటికి వస్తే అదే ప్రోగ్రాం చేయాలని చెప్తూ ఉంటుంది అందరితో. అందరూ ఎవరికి వచ్చిన టాస్క్ అయితే వాళ్ళు చేస్తూ ఉంటారు. అదే టైంలో రేవతిది కూడా లాస్ట్ తనకు ఒక చిట్టి ఇస్తుంది, ఆ చిట్టిలో రేవతి డ్యాన్స్ చేయాలని ఉంటుంది. అదే టైంలో రేవతి ఇంకా రుద్రాని ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తున్నప్పుడు మెల్లగా రుద్రాని అయితే రేవతికి ఉన్న పరదాని అయితే తీసేసి అందరికీ చూపిస్తూ ఉంటుంది. అందరూ ఒకటేసారి షాక్ అయిపోతూ ఉంటారు. మీకు కానీ మా ఛానల్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్.